జై శ్రీరామ్. ఈ రోజున సాంఖ్యయోగం 2వ అధ్యాయం 26వ శ్లోకం. అజచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. అర్జున, ఆత్మ ఎప్పుడూ పుడుతూ ఉంటుంది అని, ఎప్పుడూ చస్తూ ఉంటుందని భావిస్తున్నావా? అలా చూసినా నువ్వు దుఃఖింపని అవసరం లేదు కదా అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. మీ అందరికీ తెలుసు, కానీ భగవద్గీతని మనం నిత్య జీవితంలో మమేకమైపోవాలన్న ఆశిస్తూ నా వీడియోలలో మొదటిగా ఈ భగవద్గీత శ్లోకాన్ని ఉంచుతున్నాను. ఇక ఈరోజు సబ్జెక్టు షణ్ముఖ శర్మ గారు మొన్న ఒక వీడియోలో చెప్తుంటే నాకు అనిపించింది, మనం నిత్య జీవితంలో మనం ఎలాంటి తప్పులు చేస్తున్నామా అని అనిపిస్తోంది. ఎక్కడో ఇప్పుడు కుంభమేళా వచ్చిందని అక్కడ స్నానం చేయాలని, పితృదేవతలకు పిండాలు పెట్టాలని ఎంతో తపనతో వెళ్తుంటాం. ఈ కుంభమేళా జరిగే టైంలోనే అలా చేయాల్సిన అవసరమా? తర్వాత కూడా పితృదేవతలే కదా. అందరికీ కొన్ని వారి వారి కులాచారాలను బట్టి కొంతమందికి పిండాలు పెడతారు, కొంతమందికి శివరాత్రి వచ్చినప్పుడు అలా తీర్థాలకు వెళ్ళి పెడుతూ ఉంటారు. కానీ ఆ పితృదేవతలకి నిత్యము మనము వారి రుణము తీర్చుకోవాలి అంటే ఒకటి స్తోత్రం ఉందట. అది గరుడ పురాణంలో ఉందట. మనకేంటి గరుడ పురాణము, భగవద్గీత అంటే చనిపోయి ఆ శవం ఉన్నప్పుడు భగవద్గీత పెట్టాలి అని, ఆ తర్వాత 10 రోజుల్లో గరుడ పురాణం చదవాలి అని, తర్వాత అది ఇంట్లో ఉంచుకోవద్దు, చదవద్దు అని ఎంత అపోహ ఉందంటే అంత అపోహ ఉంది. కానీ ఆయన వారి వీడియోలలో ఆ అపోహని పటాపంచలు చేస్తూ ఇలా చెప్పారు. ఆ గరుడ పురాణంలో రుచి స్తోత్రం అని ఉందట ఒకటి. రుచి ప్రజాపతి, ఆయన ప్రజాపతులలో ఒకతను ఆ రుచి ప్రజాపతి, ఆయన రచించిన స్తోత్రమట. అది మనం చదువుతూ ఉంటే అమావాస్యలో, పౌర్ణమి రోజుల్లో పితృదేవతలు, మన పెద్దవాళ్ళు చనిపోయిన తిథులలో రోజూ చదివితే పారాయణగా చాలా మంచిదట. కానీ అది మనకు కుదిరినా కుదరకపోయినా కనీసం అమావాస్య, పౌర్ణమి పితృదేవతలు చనిపోయిన రోజులలో ఆ రుచి స్తోత్రాన్ని మనం చదివితే వాళ్ళ రుణం కొంచెంలో కొంతైనా తీర్చుకుంటాము. కొంతలో కొంత అని కూడా కాదు, మనం మనసుతో పెట్టి చదివితే శ్రద్ధావాన్ లవతే జ్ఞానం అంటారు కదా. అట్లానే అందులో నుంచి వచ్చిందే శ్రాద్ధం అన్నమాట కూడా వచ్చింది. అంతే, శ్రద్ధతో కూడుకొని పెట్టేదే శ్రాద్ధము అంటారు కూడా. అంటే వారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను కాబట్టి అటా అని చెప్తున్నాను. అందుకని మీరు కూడా చదవడం వచ్చిన వాళ్ళు నేర్చుకోండి. ఆ ఒత్తులు కానీ అవి ఒకసారి తప్పుపోతాయి, రెండోసారి ఎక్కడ పడితే అక్కడ మనకి పుస్తకాలు దొరుకుతున్నాయి కదా, అవి పారాయణగా చేసుకొని పితృ రుణాన్ని తీర్చుకోండి. కనీసం మన మగవాళ్ళకి పెడతారు, ఆడవాళ్ళకి లేదు కదా. మగపిల్లలు లేని తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళైనా ఆ మగవాళ్ళు ఆడవాళ్ళైనా చదవచ్చు అని చెప్పారు. లింగభేదం అంటూ లేదట. అందుకని ఈ రుచి స్తోత్రాన్ని, స్వధాదేవి, స్వాహాదేవి అంటేనేమో మన పితృ కార్యక్రమాలకి స్వాహాదేవి, స్వధాదేవి. స్వాహాదేవి అలా తలుచుకుంటూ వాళ్ళని అగ్నిహోత్రంలో మనం ఇస్తాం కదా. ఆ స్వధా స్తోత్రం కూడా ఈ రుచి స్తోత్రంలో కలిపి ఉంది. అది కూడా మీరు చదువుతారని ఆశిస్తూ జై శ్రీరామ్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. 10 మందికి ఈ వీడియోలని పంపిస్తే దాంట్లో ఉన్న నీతిని నేర్చుకుంటారు అని నా ఉద్దేశం. జై శ్రీరామ్.